హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, ఇంకా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సమ్మ. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం? ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు వృషభ రాశిలో ఉంటున్నాడు. ఉమ్, తనకు సముడైనటువంటి అంటే శత్రుత్వం ఉంది, సమత్వము ఉంది గురువుకు శుక్రునికి. అయితే ఈ యొక్క గమ్మత్ ఏంటంటే ధనుసు రాశికి సప్తమంలో రవి, బుధ, శుక్ర అనేటువంటి 3 గ్రహాలు ఉంటున్నాయి. ఓకే. 3వ తారీఖు నాడు బుధుడు మారుతున్నాడు. ఉహు, 9వ తారీఖు నాడు శుక్రుడు కర్కాటకంలోకి వస్తున్నాడు. ఉమ్, అలాగే 15 నాడు రాత్రి అంటే తెల్లవారితే 16 ఈ యొక్క రవి కూడా మనకు కర్కాటకంలోకే వస్తున్నాడు. అంటే వీళ్ళంతా కూడా ధనుస్సు నుంచి 8వ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. ఈ 6, 4 అంటే 4, 8, 12 ఒకటి, ఉమ్, 4, 6, 8, 12 Right. ఈ 4 స్థానాలు మంచివి కావు. ఓకే. అంటే శుక్రుని వల్ల కొంత స్త్రీల వలన కానీ, లేదా ఏదైనా మనకు ఈ డైరీ ఫార్మ్స్, తర్వాత ఈ పాల వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఉమ్, ఉమ్, వాళ్ళకి కొంత నష్టం వాటిల్లే అవకాశం. ఓకే. అదొక్కటి జాగ్రత్త ఉమ్, తీసుకోవాలి. ఉమ్, తర్వాత అలాగే ఈ వైన్స్ ఉమ్, అంటే వాళ్లకు ఎలా నష్టం వస్తుందంటే వస్తుంది ఒక్కొక్కసారి. ఉమ్, నేను ఒక సంఘటన జరిగింది, మొత్తం షాక్ సర్క్యూట్ అయ్యి మొత్తం షాప్ అంతా ఇదైంది. అంతే కదా. వైన్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ అయితే ఇంకేం మిగలదు. ఆ, అట్లా అనమాట. జరుగుద్ది. రైట్. కొన్ని మనం వాళ్ళకి ఎలా నష్టం అవుతుందంటే అవుతుంది, ఏదో రకంగా గ్రహాలు అనుకూలంగా లేకపోతే. రైట్. కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా ధనుసు రాశి వారు దయచేసి గమనించవలసిన ప్రార్థన ఏమిటంటే ఈ యొక్క జూలై మాసంలో అంటే ప్రతి రాశి వారు ఈ విషయం వర్ధిస్తుంది. కొంచెం వీళ్ళకు అంటే వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దు, నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరి వ్యక్తిగత జాతకం వారికి ఉంటుంది. కేవలం ధనుసు రాశి వాళ్ళంతా చూసిన వాళ్ళు నన్ను తిట్టిపోయేకండి, ఎందుకంటే అందరికీ వర్తించదు. రైట్. జాతకంలో అలా ఉంటేనే వర్తిస్తుంది. వీరు ఎత్తు నుండి కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉందమ్మా. ఓకే. అందులోనూ జాగ్రత్తగా ఉండడం. ఒకవేళ పడ్డా కూడా ప్రాణం పోకుండా ఏదైనా శరీరంలో అవయవ లోపం జరిగే అవకాశం కనబడుతుంది. అయ్యో. కాబట్టి కొంచెం ఈ ధనుస్సు రాశి పేరు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నేను కేవలం మానవుల గురించి చెప్పడం లేదు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అనేది ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం. రైట్. ఇవి రెండు ఒకటే, వేరు వేరు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు కళ్ళు చూడండి, మనం కళ్ళతో ఒక వస్తువును చూస్తే ఒకే వస్తువు కనబడుతుంది. అవును. అలాగే ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అనేది ఒకేనమ్మా. Right. ఇంకొకటి మీరు గమనించినట్లయితే మనకు భారతదేశం యొక్క రాశి ఏ రాశి అమ్మా? ధనుసు రాశి. మొన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఎక్కడైంది? బీహార్లో అయింది. ఓకే. బి మూలా నక్షత్రం, ధనుసు రాశి. అయితే ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రతి సంవత్సరము ధనుస్సు రాశికి సప్తమ, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడు మనకు ఈ యొక్క భూకంపాలు కానీ, సునామీలు కానీ, యాక్సిడెంట్లు కానీ, ఏవైనా పెద్దగా మంటలు లేచి ఫ్యాక్టరీలు నాశనం కావడం కానీ ఇవి జరుగుతాయమ్మా. ఇట్లా ప్రతి దేశానికి అంటే ఆ దేశానికి కుజుడు అనుకూలంగా లేనట్లయితే అలా జరుగుతాయి తల్లి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కొంచెం ఆంజనేయ స్వామిని స్మరించడం, మహామృత్యుంజయ మంత్రాన్ని స్మరించడం కొంత వీళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఇంకేమైనా అనుమానాలు ఉంటే వారు సంప్రదించవచ్చు.
సో అదండి విషయం. ధనుసు రాశి వారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. తదుపరి ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు ఇలాంటి కామెంట్స్ వచ్చాయి, దీనికి తగ్గ పరిష్కారం ఏమిటి, ఏమైనా చెప్పగలరా అని అడిగే అవకాశం ఉంటుంది. అందుకనే కామెంట్ బాక్స్ అని మెన్షన్ చేస్తూ ఉన్నాను. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.